ఒకటో అధ్యాయం 11 నుంచి 14 వచ్చిన ఒకసారి గమనించడం చూడండి. దేవుడు నేను చెప్పినంత అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో అదంతా అక్కడే ఉంటుంది. చదవండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము సారీ 11 వచ్చిన కానించిన నా 10వ వచ్చిన కాని చదవాలి. సారీ ఏమనుకోమండి, నేను అక్కడ రాయడం కూడా పొరపాటు ఏంటో అది రాయి. 10వ వచ్చిన నుంచి మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజపెట్టుకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడు మీలో ఉండినను మేలు మీ అందు నాకు ఇష్టమే లేదని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు మీరు తెచ్చేది ఏది కూడా నాకు ఈ విశ్వాసం ఉండాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒక రీతిగా సస్తాం. అది ఎప్పుడు సస్తాం అనేది పక్కన పెడదాం. ఏదో ఒక రీతిగా మాత్రం సస్తాం, అది మాత్రం గ్యారంటీ. సచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గరకు పోయే క్వాలిటీస్ మనలో ఉండాలి. ఆ క్వాలిటీస్ మనలో ఉండాలంటే మొదట మనిషికి ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటంటే భయం. ఏ భయం ఉండాలా? దేవుని భయం అన్నా ఉండాలి, లేదా మనిషి భయం అయినా ఉండాలి. ఇవి రెండు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోరు. అంతే, ఇది నిక్కాసుగా దేవుని వాక్యం చెప్తాము. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి చాలా బాధ్యతలు ఉన్నాయి. మీకోసం ఆయన ఊరిగా చచ్చిపోయాడా? ఏమా ఊరిగా చచ్చిపోయాడా? మిమ్మల్ని విలువ పెట్టుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. ఆ విలువకు తగినట్టుగా మనం కొంతైనా అంత చేయడం. ఎందుకంటే ఈ లోకంలో కనీసం మానకు తగినంత మాత్రం ఒక అరగంట అయినా దేవుని సన్నిధిలో గడపదామనే ఉద్దేశాలు మనకు లేకపోతే దేవుని ఎలా ఉంటావు? దేవుని దగ్గరకు రేపు ఎలా వెళ్తావు? దేవుని దగ్గరికి నువ్వు దేవుడి నిక్కాసు చెప్పినట్టుగో నా ప్రజలు ఇన్ని తప్పులు చేశారు, వాళ్ళని నేను శిక్షించా, రేపు నీకు కూడా గతి అంతే. కాకపోతే ఒక అవకాశం లేదు, నీకు అవకాశం ఇస్తా ఉన్నా. జస్ట్ మనకు అసలు మనం ఎంత ధన్యులమో దేవుని విషయంలో. దేవుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకనే మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు కంటే మనం ఎన్ని వందల కోట్ల విషయాల్లో మనం గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్సే ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు, అయ్యా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు. లేదు, ఇక్కడ క్షమాపణే లేదు వాళ్ళకి. అంతే ఏడ్చింది. ఏ తప్పు చేస్తే అదే తప్పుతో వాళ్ళు చంపేశాడు దేవుడు. మనం చూస్తూ ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం సంవత్సరాల తరబడి, అయినా కూడా మనకు మార్పు రావట్లేదు. అంటే నాదే తప్పు, బోధించే బోధకుడిగా తప్పు. ఇక్కడ వినేది మీరు. నేను మొన్న వారం చెప్పాను, వింటున్నారు కానీ ఎక్కడ వింటున్నారు? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు లాగా ఉన్నారు మీరు. నేను కూడా, మీరు అంటే నేను కూడా ఇక్కడ. అర్థమైందా? నాకు కూడా ఉంది ఇక్కడ దీంట్లో పారిభాగం. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతనే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో ఇశ్రాయేలు, మీరు నా పేరుకి మాత్రమే నా ప్రజలు మీరు, కానీ మీరు చేసే చేష్టం నాకు ఇష్టమే లేదు, మీరు ఇచ్చే అర్పణ నాకు ఇష్టమే లేదు అంటున్నాడు. మరి ఎట్లా ఇవ్వాలైనా? ఎందుకు ఇష్టం లేదని అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాడు. ఎందుకు ఇష్టం లేదు? కారణాలు అక్కడ పెద్ద మీకు నచ్చినట్లుగా లేక మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని పంపించింది, అందుకే ఆయన చనిపోయింది శిలువలో. ఆయన ప్రణాళిక వేరే. మీరు చెత్త బోధనకి విని ఇలా తయారైపోయారు. అంటే బోధకుడు ఈ విధంగా చెప్పకపోతే మనిషి మార్పు రాడు. అంతే. బోధకుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, ప్రేమిస్తానే ఉంటాడు ఆయన. జాగ్రత్తగా ఉన్నాం ఆయన. మనం ప్రతి విషయంలో కూడా దేవుని విషయంలో మాత్రం మీ ఇంట్లో ఎన్నున్నా సమస్యలు ఎన్నున్నా పక్కన పెట్టి దేవుని విషయంలో మాత్రం వెనకంచి మాత్రం వేయొద్దు. రావాలనుకున్న వారు ఏదైతే వెళ్ళిపోయిన లోపలికి ప్రశాంతంగా జీవించండి. దేవుణ్ణి మాత్రం అవమానపరచొద్దు, అలాంటి పనులు మాత్రం చేయొద్దు. అంతే. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు ఎక్కడ ఏ సంఘం పట్టినా ఇదే గోళ. చూడాలి, చదువు. ఏం చెప్తాను అక్కడ? మీరు ఇచ్చే అర్పణ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కారణాలు చూపిస్తున్నాడు. చదివేయండి. మీ చేతనైన నైవేద్యములు అంగీకరింపని
ఏంటంటున్నామా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువు. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనము వల్ల అపవిత్రమైనదియు దాని మీద వచ్చి ఉన్న భోజనము నీచమైనదియు మీరు చెప్పుచున్న దాన్ని దూషించుదు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ పనులు నీకు ఇచ్చుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దాన్ని, కుంటి దాన్ని, తెగులు దాన్ని మీ అగ్గి కారణం. ఏంటయ్యా అంటే, ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది దేవుడి ప్రజల మీద? దేవుడి ప్రజల మీద అసలు కోపమే రాదు కదా. మరి ఇక్కడ మలాకి ద్వారా ఇదే చివరి పుస్తకం, ఇశ్రాయేలుకి హెచ్చరిక కలిగినటువంటి పుస్తకం ఇదే చివరి. తర్వాత దేవుడు మొదటి నుండి 39 పుస్తకాల్లో చెప్పుకుంటూ వచ్చి ఈ 39 పుస్తకంలో చెప్పాల్సినంత చెప్పేసి ఇక మౌనం అయిపోయాడు దేవుడు. వాటి ఎవరిని కూడా పట్టించుకోలేదు. 400 సంవత్సరాలు ఇక మాట్లాడే దేవుడు మౌనం అయిపోయాడంతే. ఎందుకంటే కారణం ఇది. మనం చేసే పని ఏంటంటే మనకిష్టం వచ్చిన రీతిగా చేస్తాం. లేదు, మన ఇష్టాలు దేవుడి దగ్గర పంచి దేవుడికి ఒక ఇష్టం ఉండదు. అందుకని ఎఫెసీ పత్రిక బాగా చదవాలి మీరు. ఎఫెసీ పత్రిక అంతా కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఎందుకని? మీరు ఎలాంటి కష్టాలు ఆయన ముందుగానే తెలుసు. అయినా కూడా నా ప్రజలు నా మాట వింటారనే ఉద్దేశంతో ఆయన చెప్తే మనం మాత్రం ఆయనకి ఇవ్వాల్సిందే. ఏంటమైనా ఏం చేసుకుంటాడు అంటే దేవుడి మందిరానికి తెస్తారు కదా, అర్పణలు అవి గుడ్డిది రేపు మాకు చచ్చేదాన్ని మనం కూడా అంతే కదా. దేవుడికి కానుకలు వేస్తే ఎలా ఇస్తాం? చిరిగిపోయిందో లేకపోతే దేవుడికి బరిగాని కాగితాలు అలాంటివి వేస్తాం. ఇది అక్కడ సందర్భం. కానీ నేనైతే డబ్బుల విషయం చెప్పట్లేదు. ఇక్కడ మీరు తెచ్చే అర్పణ ఎలా ఉంది, ఎలా చెయ్యాలి ఆయనకి అర్పణ, కొత్త నిబంధన ప్రకారము ఎలా ఇవ్వాలి, ఆయనకి శ్రేష్టమైనవిగా ఇవ్వాలి. అర్థమైందా? మీ మనసుకు నచ్చినట్టుగా ఇవ్వాలి. మీరు కుటుంబంతో కుటుంబాలు పెట్టుకొని నువ్వు ఎంత చేసినా మన కుటుంబం ఫలించదు, అభివృద్ధిలోకి రాదు. సనగత గొడగత వేస్తే అస్సలు రాదు. అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. సరే, నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీకు ఇష్టం వచ్చినటువంటివి ఇస్తున్నాను. ఏంటంటే 8వ వచనం ఒకసారి చూడండి. మలాకి గ్రంథం 8వ వచనం ఒకసారి. మృదిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఏంటంటే మీరు ఇచ్చేటండి మంచివన్నీ మీరు పెట్టుకున్నారు, చెడ్డవి మాత్రము మృదిదాన్ని దేవుడికి పనికిరాని దాన్ని తీసుకొచ్చి నా బలిపీఠం ఎదుట వాటిని అర్పించి నాకు ఇస్తున్నారు. అందుకని నాకు ఇష్టం లేదు. సింపుల్ చెప్పేశాడు. నాకు ఒక మాట చెప్పేశాడు. మీరు మీ ఇష్టం వచ్చినటువంటి వారికి ఇస్తున్నారు. చూద్దాం ఎలాంటి వారికి ఇస్తున్నారు చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూద్దాం. కొత్తగా ఉదాహరణకి మాట చూద్దాం. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66:3 చూడండి. ఎద్దును వధించువాడు ఏంటంట? మా వింటున్నారా? ఎద్దును చంపేవాడు నరును చంపేటువంటి వాడు. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు, కుక్క మెడను విరుచువాడు వంటివాడు. చూడండి ఎక్కడ చెప్పుకుంటూ వచ్చాడు? ఉపమానంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా చెప్పుకుంటూ వెళ్ళేది? బాబు మీరు ఇచ్చే నైవేద్యం అంటానికంటే ఎద్దుని నరికేవాడు మనిషిని చంపడంతో పోల్చాడు. రెండవది కుక్కను తీసుకొని కుక్క మెడ విరిచేసిన వాడు ఎలాంటి వాడో అలాంటి వాడని చెప్పి పైన 2 మాటలు చెప్పి ఇప్పుడు 3వ మాట మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నైవేద్యము చేయవాడు
నేను చూస్తా ఉన్నా. నేను జీవం కలిగిన వాడిని, జీవం లేని వాటికి మీరు ఇస్తారు చూడు, అలా ఉంది మీ అర్పణ. ఇంకా చదవాలి చాలా అవసరం ఉన్నాయి. ఏంటంట వారు అంటే ఎందుకని అవి బొమ్మలు, అవి చూడవు, అవి వాటి కనబడగా చూస్తాయి. కానీ నేను అలాంటి కాదు, నేను చూస్తా ఉన్నా, నాకు కనబడతా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి మొదటి హెచ్చరికగా ఇచ్చారు. ఇప్పుడు రెండవ ఉదాహరణ, అలాంటి నిత్యమైన ఉదాహరణ వచ్చి చెప్పండి. ఏమైనా ఉన్నారమ్మా? అమ్మా ఎవరు? కయ్యూరు. కయ్యూరు తెచ్చాడు అర్పణ. ఎలాంటి తెచ్చాడు? వాడికి నచ్చినట్టుగా తెచ్చాడు. అందుకని కయ్యూరు ఏం చేశాడు? కయ్యూరు అర్పణ తీసుకున్నా అంగీకరించలేదు. నువ్వు కూడా అంతే, నువ్వు నేను కూడా అంతే. నువ్వు నేను తెచ్చే అర్పణ ఎలా ఉండాలి అంటే శ్రేష్టమైనదిగా ఉండాలి. అర్పణ అంటే అక్కడైతే కానుక, ఇక్కడ కూడా కానుకే. కానీ మనం ఆధ్యాత్మికంగా మనం ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఏం నేర్చుకోవాలి దీని గురించి అంటే దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి సార్. ఎలా ఆరాధించాలంటే యోహాను సువార్త 4:24 చదువు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతే కదా? ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. ఆత్మ తీసి పక్కగలదు. ఆత్మతో అందరూ ఆరాధిస్తున్నట్లే, అది వేరే విషయం. ఆత్మ వచ్చేస్తుంది, దిగేస్తుంది, మన మధ్య ఉంటే అవాడిచ్చేస్తుంది, అదంతా వేరే విషయం. మన పక్కన సత్యముతో అంటాడు. సత్యం అంటే దేవుని మాటే సత్యం, అంతే. దేవుని మాటకి ఒకరో కాకపోయినా ఒకరో మనం వివేకించింది మనం ఆరాధించగలుగుతున్నామా? లేనప్పుడు మన అర్పణ దేవునికి ఇష్టం ఉంటుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దేవుని ఆరాధించడం ఎలా ఆరాధించాలంటున్నాడు ఆయన? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ తీసి పక్కన పెడదాం, అర్థమైందా? మనం సత్యం గురించి మాట్లాడదాం. సత్యం అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో దేవుని మాట మాత్రమే సత్యం. మరి దేవుడు ఇన్ని మాటలు చెప్పుకున్నాడు, మనకి ఆజ్ఞాపూర్వకంగా ఏం చెప్పుకున్నాడు? నాకు ఇవ్వవలసిన సమయాన్ని నాకు ఇవ్వండి, నాకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని నాకు ఇవ్వండి, నాకు ఇవ్వాల్సినటువంటి అర్పణ నాకు ఇవ్వండి, మీరు నిత్యము స్తుతియాగం చేసే రీతిగా నేను కొనసాగాలని దేవుడు చెప్పాలంటే నేను ఆదివారం మాత్రమే చేస్తానండి. అది కూడా ఎప్పుడు వస్తుందా? 9 గంటలకి ఆరాధన అయితే 11 గంటలకు వస్తానండి. ఇది నచ్చదు దేవుడికి, ఇది ఇష్టమే ఉండదు. అదే దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి ముందుగా రావాలి. ముందుగా వస్తే ఆదాయం ఏంటి? ముందుగా వస్తే ఆదాయం ఏంటి? అందరితో పాటు నేను వస్తానంటే ఆదాయం ఉండదు. ఆదాయం ఏంటంటే ముందుగా వస్తే, మీకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ముందుగా వచ్చాడు? హానోకు దేవుడి మందిరానికి ముందుగా వచ్చి ఆరాధిస్తా ఉన్నాడు ఆయన. అప్పుడు చూశాడు దేవుడు, మరి నా బిడ్డ ముందుగా అన్ని పనులు మానుకొని అన్ని పనులు పక్కన పెట్టి ముందుగా వచ్చి నన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆరోహ ఎంత దూరం వచ్చావు, ఇంకెందుకు లోకంలో కొద్ది వచ్చిన ఇప్పుడు అనిపిస్తాడు. నా వచ్చినంత పాటు అన్నాడు, వెళ్ళిపోయాడంటే ఆయన ఏమన్నాడు? అయ్యా నా పిల్లలు ఉన్నాయి, నాకు బాగుంది, నాకు అడుగుతున్నానన్నా మాట మాత్రం మాట్లాడలేదు. ఆరోహ నువ్వు ముందుగా దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు నన్ను ఆరాధిస్తా ఉన్నావు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, దాని పాలన అంతే తీసుకెళ్ళిపోయాడు. రేపు నన్ను రాబోతున్నాడు. ఆరోగ్యం వల్ల ప్రకటన గ్రంథాన్ని మనం బాగా చదివితే అప్పుడు అర్థమవుతుంది మనకి దేవుడి పని ఏంటో. ఎంత భయంకరమైన శ్రమ రాబోతుందో లోకం మీదకి. ఆ శ్రమలో నుంచి తప్పించుకోవాలనేదే నా తాపత్రయం, దేవుడి ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం? మనకి ఎందుకు అయ్యింది చూసాడు, అది చూసినప్పుడు మాట్లాడుకుందాం, జరిగినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నాం. లేదు, ఖచ్చితంగా గ్యారెంటీగా ఎవరు వెళ్ళారమ్మా? శరీరంతో వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వల్ల. శరీరంతో రక్త మాంసములు కలిగిన వారు పరలోక రాజ్యానికి అడుగులు కాదని దేవుడు వాక్యం ఉంది. మరి ఎలా వెళ్ళారు?
మధ్యలో విడిచేస్తున్నారు సార్ వాళ్ళ యొక్క శరీరాన్ని. ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. రేపు వస్తే ఆ శరీరాన్ని తెచ్చుకొని వస్తాడు. ఎప్పుడు వెళ్ళేవాళ్ళు? ఏ సంవత్సరం వెళ్ళేవాళ్ళు? ఆలోచన చేస్తున్నారా? అసలు దేవుడు మీకు అర్థం కావట్లేదు. మీకు దేవుడు ఎందుకంటే ఆయన్ని అర్థం చేసుకునే అంత ప్రార్థన పరుడు కాదు మీకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎంత చేస్తామో అంత వాక్యం చదవాలి, అప్పుడే దేవుడు అర్థం అవుతాడు. అర్థమే కాదు. ఆలోక్యం మీకు ఎప్పుడమ్మా? భూమి ఆరంభంలో ఇవ్వడు. ఎన్ని సంవత్సరాలు? సైంటిఫిక్ ప్రకారం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది భూమి ఆరంభమై. అప్పుడు విడిచిన శరీరము ఇంకా ఉంది. రేపు దాన్ని ధరించుకొని కిందకు వస్తాడు. ఉంటుంది ఒక్క గంట. మామూలుగా అయితే చచ్చిపోయిన వాడిని పూడ్చిపెడతాం. ఎన్ని రోజులు అయిపోద్ది శరీరమే కనపడదు. ఎన్ని రోజులు అయిపోద్ది? నా లెక్క ప్రకారము 4వ రోజు అవుట్ అంతే. ఏముండదు, శరీరమే ఉండదు, మాంసమే ఉండదు, ఎముకలు మాత్రమే కనపడతాయి అంతే. కానీ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వాడు శరీరాన్ని మధ్యలో వచ్చి వెళ్ళుకున్నాడు. రేపు ఆ శరీరం లేచి వాడు ప్రాణాన్ని కట్టుకుంటుంది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంత తెలిసి కూడా మనం ఆయన అర్థం చేసుకోలేకపోతున్నామంటే ఏమంటాం? మనకు మారు మనసు వచ్చిందన్నమా? నాకైతే నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరు ఏమైనా బాధపడుకోండి. మారు మనసు వచ్చి కూడా అలా ఉండడం గ్యారెంటీ చెప్తాను. వాడు లెక్కే లేదంతే. లోకంలో చాలా ఉంటాయి. అవన్నింటినీ మనం పోల్చుకొని మాట్లాడుకోవద్దు. వాడు ఆత్మీయ స్థితి అలా ఉంది అంతే. మనకు కావాల్సింది వాడు ఆత్మీయ స్థితి ఎంత రేంజ్లో ఉంది, అది లెక్క. అలాగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం లేదు అని ఒక మాటతో కొట్టేశారు. చూద్దాం, కయ్యూని ఏమంటే ఇచ్చాడు చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం వచ్చాడు కొత్తగా. ఆదికాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2, 5, 6 3 వచ్చిన కొత్తగా చదువు. చాలు. ఏం చేశాడు? ఇద్దరు, వీడేమో సేద్యం చేస్తున్నాడు, వీడేమో గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపేవాడేమో మంచిగా ఇచ్చాడు అర్పణ. సేద్యం చేసేవాడు మాత్రం మంచి అర్పణ కాలేదు. పుచ్చుకున్న వంకాయలు, కుడిపోయిన టమాటాలు అలాంటిది ఇచ్చేసాడు. అందుకని దేవుడు నాకు ఇష్టం లేదు, నేను అంగీకరించని అర్పణను అన్నాడు. మనం కూడా ప్రార్థనలో కుడిపోయిన ప్రార్థన తెలుసు నీకు? కుడిపోయిన ప్రార్థనలు, పుచ్చిపోయిన ప్రార్థనలు ఉన్నాయి తెలుసమ్మా? తెలీదా? కుడిపోయిన ప్రార్థనలు ఉన్నాయా? ఉన్నాయి. కుడిపోయిన ప్రార్థనలు ఏంటంటే, నా కుటుంబం, నేను ఇది కుడిపోయిన ప్రార్థన. ఇది ఎప్పుడు పెట్టినా నేను కొడతానే ఉంటుంది. ఇది నేను పక్కోడు గురించి ఇదంతా కులిపిని ఇలాంటి ప్రార్థన చేయబాకండి. ఇలాంటి ప్రార్థన దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అక్కడ చేసుకోవద్దని కదా ఉద్దేశం. చేసుకోవాలి. లాస్ట్లో ముందు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఆయన చేసినటువంటి మేలు కాడి నుంచి ప్రారంభించుకుంటా పోయి ఆయనకి ఇష్టమైన ఏవో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఇదిగో ఫలానాకు బాగలేదు, ఆకు బాగు చేయి. నువ్వు చేసినందుకు మాత్రం బాగు చేస్తాడా? ఏమ్మా, ఆయనకు ఉండాలి మా ఉద్దేశము. ఆ వ్యక్తి బాగుపడాలనే ఉద్దేశం ఆయనకు ఉండాలి. ఆయనకు ఉండాలంటే నువ్వు చేసే ప్రార్థన వల్ల ఆయన మనసు మారిపోతుంది. నువ్వు ఇచ్చే అర్పణ వల్ల ఆయన మనసు మారిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఇచ్చే అర్పణ శారీరకమైనటువంటి అర్పణ. నాకేం అవసరం లేదు, నేనేం తిన్నదాన్ని. కానీ ఎందుకు అడుగుతున్నాయని మీ దగ్గర నుంచి నేనంటే, నా మనసు సంతోషపడాలి. అది ఆయన ఉద్దేశం. ఆయన మనసు సంతోషపెట్టే విధంగా మనం ప్రవర్తించాలి. ఆ ప్రవర్తనకి మనము లోబడడం లేదు కాబట్టి దేవుడికి హెచ్చరిస్తాం. ఇది మొదటి హెచ్చరిక. ఇంకా దీనికి సంబంధించి వచ్చినా ఉన్నాయి, మీరు రాసుకోగలిగితే రాసుకొని. లేవియకాండము 7వ అధ్యాయం 18వ వచనం రాసుకున్న వాళ్ళు మీరు చదవండి, ఎందుకంటే సమయం సరిపోదు. లేవియకాండము 7వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. ఈ మాట చదువుతున్నాయా? ద్వితీయోపదేశకాండము 15, 20, 21 వచనం. ఇంకా విషయాలు విశ్వాస ఆరాధన చేస్తున్న రోజు చూపిస్తాను నేను ఇక్కడ. చదువు.
యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తెరవలేదు. దానిలో లోపము అనగా దానికి పుట్టిదైనను మరి ఏ లోపమైనను ఉండిని అనగా నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఏం చెప్పాడు? ఇది ఆజ్ఞ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి, దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏం చెప్పాడు? పుట్టిదాన్ని కానీ గుడ్డిదాన్ని కానీ మీరు యెహోవాకి అర్పణగా ఇవ్వకూడదు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ మలాకి గ్రంథం కనిపించడానికి గుడ్డిదాన్ని మోగదాన్ని, ఎదుగు పరిగెల దాన్ని, కాలు తీసుకునే దాన్ని, చలమంట పొక్కులున్న దాన్ని, ఇలాంటివి తీసుకొచ్చాడు. అందుకని దేవుడు నా మాట మీరు వినడం లేదు, నన్ను అవమానపరుస్తున్నారు. మీకంటే ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేసాం. మీరు ఇచ్చే నాకు ఇష్టం లేదన్నారా? మీకంటే ఎవరు ఇష్టం మనకి? ఇక్కడ రాసే చూడండి, మలాకి 12:13 వచనాల్లో ఉన్న భాగం ఏంటంటే, మీకంటే అన్యులు ఇచ్చేవి మంచివి. ఎలా మంచివి? అన్యులు దేవుని ప్రజలు కాదు కదా, అవును కదా? దేవుని ప్రజలు బాప్తిసం తీసుకున్న వాడు మాత్రం దేవుని ప్రజలా? అంతే లెక్క. దేవుని ప్రజలు అంటే బాప్తిసం ఎవరు తీసుకోమంటారో వాళ్ళంటే దేవుని ప్రజలు. వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదనుకుంటున్నారు మీరు. లేదు, వాళ్ళు కూడా మన మీకు ఉదాహరణ చెప్పడానికి, ఈ మందిరాన్ని కట్టడానికి చాలా ఖర్చు అయింది. మీకు ఎవరికి తెలియదు ఎంత ఖర్చు అయిందో. ఎవరు చెప్పాను నేను? ఎవరు చెప్పలేదు. దీంట్లో ఇంచుమించుగా 10 భాగాలు అనుకున్నాం దీన్ని. అందులో 2 భాగాలు అన్నింటిలో లేదు. దీంట్లో ఉన్నది ఈ మందిరానికి కట్టేదానికి, ఈ మందిరానికి ఇచ్చిన వాటిలో అన్నిలో ఇంచుమించు 2 భాగాలు ఉన్నాయి దీంట్లో. వాడు దేవుడికి తెలియదు, వాడు దేవుని ఆజ్ఞ తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలియదు. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని చేస్తారు. వాళ్ళు చేయడానికి ఇష్టం అంటున్నారు. చదువు నా మనసు చదువు, మీకు అర్థమైన వాక్యాన్ని చదవాలి. మీరు ఇంటికారా చదువు. అయితే యెహోవా భోజనపు వల్ల ఎక్కడ చదువుతున్నాం? మళ్ళీ అంతే కంటిన్యూ. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను మీరు తీర్చుచున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యం మీరు తెచ్చుతున్నారు. ఇలాగనే మీరు నైవేద్యం చేస్తున్నారు. ఇందాకేం చెప్పాడైనా? గుడ్డిదాన్ని కానీ మీరు గెలవగలరు, మరలా నాకు అర్పించకూడదన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అటోపు నాకు చదివేదాన్ని నేను మౌనం అనుకున్నానంటే ఆ చదువుకున్న బాబు నేను కూడా కావాలనుకుంటున్నాను మౌనం. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు గుడ్డిదాన్ని అనుకోడు, గుడ్డిదాన్ని అనుకోడు, ఏ తినాలా? శ్రేష్టమైన దాన్ని మాత్రమే తినాలి. అలాగే మీరు తినదాన్ని నాకు ఇవ్వాలి. మీరు ఏదైతే శ్రేష్టమైన దాన్ని తింటారో అదే శ్రేష్టమైన దాంట్లో నుంచి నాకు తీసేవాడు. ఇంత ముందుండేది మనకు చర్చిలో. అలాంటి 11వ వచనం 2వ లైన్ నుంచి చదువు. అన్యజనులలో 11వ వచనం, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపములు పవిత్రమైన అర్పణలు అర్పింపబడును. అది అన్నమాట. ఏ చెప్తున్నాడంటే ఇక్కడ 2:12 వచనాలు ఏం చెప్తున్నాడంటే, మీకంటే ఎవరికంటే దేవుని బిడ్డలనుకుంటున్నటువంటి మీకంటే వాడు ఇచ్చే అర్పణ నాకు చాలా శ్రేష్టమైంది, అది గొప్పది అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ఎలా రాశాను? ఎలా వాడి ఎవరైనా దేవుని ప్రజగా, వాడు ఎవరైనా బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం దేనికి గుర్తు అమ్మా? బాప్తిసం దేనికి గుర్తు? సున్నతి దేనికి గుర్తు? దేవుని బిడ్డనే గుర్తు. అంతే. సున్నతి చేయించుకున్న వాడు అంటే అర్థం ఏంటంటే గొడుగు చేసుకుంటారు కదా, దాన్ని సున్నతి అంటాం. సున్నతి దేనికి గుర్తు అంటే ఈడు యూదులు అని గుర్తుపెట్టుకోవడానికి. అర్థమైందా? అలాగే బాప్తిసం దేనికి గుర్తు? దేవుని గుర్తే కదా. ఈయన దేవుని బిడ్డ. ఎందుకని ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనము పాల్గొని పొందుతా ఉన్నాం కాబట్టి ఈయన దేవుని బిడ్డ. అందుకు మాత్రమే వస్తుంది ఈయన దేవుని బిడ్డ.
ఉదాహరణకి పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ బాప్టిస్టాలు తీసుకున్నారా? తీసుకోలేదు కదా. అసలు బాప్టిజం ఎప్పుడు వచ్చింది? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. అంతకుముందున్న ప్రజలంతా దేవుని ప్రజలు కదా, వాళ్ళు దేవుని దగ్గర రాదా, వాళ్ళు లేరా? మరి అలా అలా లేకపోతే తెస్సలోనికీ దేవుడు మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు చనిపోయిన వారిని తిరిగి రాకూడదు అన్నాడు. ముందు ఎవరు వేస్తారంట? చచ్చినోళ్ళు వేస్తారు ముందు, తర్వాత మనం వేసిపోతాం. మరి అలాంటప్పుడు పాత నిబంధనలో బాప్టిజం లేదు కదా. మీకు సింపుల్గా అర్థమయ్యడానికి మేము కొంచెం రోజు చెప్తే మీకు అర్థం కావట్లేదు, సింపుల్గా చెప్తాను అనమాట. యేసు ప్రభువు కూడా ఒకటి సిద్ధి వేశారా? యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నారా? తీసుకోలేదు. తీసుకోకపోతే ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు వాడితో? నేడు నీవు నిత్యముగా పరదేశంలో నాతో కూడా ఉంటావు అన్నాడు. మరి బాప్టిజం లేదు కదా, ఎలా అంటాడు? అదే ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీరు ఇచ్చేది బాగలేదు, అన్ని ఇచ్చేవి మాత్రమే నాకు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలా ఇస్తున్నారు అంటే వాళ్ళు మార్పు చెంది, ఇక్కడ రాసేసారు, వాళ్ళు మారు మనసు కలిగిస్తున్నారు. ఏమని? మారు మనసు కలిగి ఏమని? దేవుడికి పంచాలి. వాళ్ళు దేవుడు ఏం తెలుసా? మీరు అందరూ దగ్గరికి వెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడండి, సంఘానికి వచ్చేవాడండి, పనికి మాట్లాడు అంటున్నారు. ఆయన ఏం వాడుతున్నాడు ఇప్పుడు? ఎంత సింపుల్ రాసితో చూడండి. యేసుక్రీస్తు ప్రభు మాత్రం గొప్పవాడు, ఆ చర్చికి పోయేవాడు అందరూ పనికి మాట్లాడే. ఎందుకని? కారణం ఏంటి? మనం చేసే పని, మనం మాట్లాడే మాట తీరు, ఇవి అలవాటుపోతాయి. అందుకని మనం అంటారు కానీ దేవుడు ఎవరైనా నచ్చుతారు. అందుకని ఆయన ఏమంటాడంటే మీకంటే అన్ని ఇచ్చేది నాకు లేదు, మీ ఇచ్చే నాకు ఇష్టం లేదు. ఎందుకని? మీకు తెలుసు నేను ఎలా ఇవ్వమన్నాను, ఎలా చేయమన్నాను మీకు తెలుసు, కానీ మీరు అలా చేయలేదు. మీరు ఎలా చేస్తున్నారు? మీకు నచ్చినట్టుగా చేస్తున్నారు. కాబట్టి మీరు అన్ని ఇచ్చేది నాకు మీరు చూద్దాం. వచ్చిన చూద్దాం వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు చూద్దాం ఒకసారి. కీర్తనలు 41:9 చాలా వచనాలు ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 47వ కీర్తన 1 నుంచి 7 వచనాలు చెప్పండి. సర్వజనులారా అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రజలని అర్థమా? భూమి మీద ఉన్నాడని అర్థం. సర్వజనులారా సప్పట్టు పట్టిన ముందు దేనికి? దేనికి సప్పట్టు పట్టుకున్నాడు? అర్థం అవుతుందా? నేను మాట్లాడే కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఏం మాట్లాడుతుంది? దేని గురించి మాట్లాడుతున్నాను? అన్నిచ్చే అర్పణ స్వభావం ఉన్నటువంటి. అందుకని నేను చెప్తున్నా అంటే సర్వజనులారా మీ ముందు సప్పట్టు కొట్టండి. నెప్పటి కొట్టబాకండి. నెప్పటి కొట్ట చాలా మంది ఉన్నారు. నెప్పటి కొట్టబాకండి. చేయధ్వనులతో దేవుని గురించి ఆర్పాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజైనాడు. ఆయన జనములను మనకు లోపచ్చును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు ఏమని చెప్పాడు? ఆయన స్వాస్థ్యములు, యాకోబు స్వాస్థ్యములు ఆయన సొంతం. స్వాస్థ్యం అంటే నా తర్వాత వీడే అని అర్థం. నా తర్వాత వీడే, అది స్వాస్థ్యం అంటే అర్థం. స్వాస్థ్యముగా అన్నాడు. అన్నట్టు ఎవరు అన్నాడు అక్కడ? ఒకసారి చదవమాట. మీరు అర్థం చేసుకోవడం వాక్యాన్ని చదివేటప్పుడు నిదానంగా చదవండి, అర్థం చేసుకుని చదవండి. దేవుడిని అర్థం చేసుకుని చదువుకుంటూ పోతే అర్థం అవడు. ఎందుకు మాట్లాడాడు, ఏ గురించి మాట్లాడుతున్నాడు, స్వాస్థ్యం అంటున్నాడు. ఏంటి ఆ స్వాస్థ్యము? ఎవరు? యాకోబు కదా అన్నది. యాకోబు నుండి వచ్చేది నా స్వాస్థ్యం అన్నాడు. ఎవరు వచ్చేది యాకోబు నుండి? యేసు ప్రభు వచ్చాడు కదా. యాకోబు నుండే వచ్చింది యేసు ప్రభు. ఆయన డైరెక్ట్గా ఆకు చూపిస్తూ ఉన్నాడు. మీరైతే మనకి ఎందుకు డైరెక్ట్ యేసు ప్రభు చూపించకుండా యాకోబు తర్వాత దావీదు తర్వాత ఇంకొక ఆయన చూపించాడంటే మీకు అర్థమవుతుందని చూపించాడు ఆయన. మనం అర్థం చేసుకోకుండా మనం ఎటువంటి పెట్టు
చదువు చదువు చదువు. తాను ప్రేమించిన యాకోబునకు మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు ఆల్రెడీ చేసేస్తున్నాడు. అంతే, ఆల్రెడీ. ఎప్పుడు నువ్వు నేను పుట్టక జరిగే. మరి అలాంటి దాన్ని కాదనుకుంటారా? అలాంటి దాన్ని వదిలేస్తారా? మీరు వదిలేసేది. వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నేను కూడా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. నాకు కూడా ఇది ఈ హెచ్చరిక నాకు కూడాను. ఓకేనా? ఇంకా చూద్దాం. 113వ కీర్తన. ఇంకా చాలా మాట్లాడినాయి. 113వ కీర్తన చూడండి ఒకసారి. 113వ కీర్తన 3వ వచనం. ఎలా చేయాలి ఆయన ప్రజలు? ఈ మాట మరి మనకు అర్థం చూడండి. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు చేస్తున్నావా? నా శరీరం అదేం చెప్పాడు? సూర్యుడు ప్రారంభించినప్పటి నుంచి అస్తమయం వరకు ఏం చేయాలంట? యెహోవాను స్తుతి చేయాలంట. చేస్తున్నాం మనం. అసలు ఆదివారం చేస్తే కదా ఆ రోజు దాకా పోతుంది. సూర్యుడు ప్రారంభించిన వదులుకొని అస్తమయం అయిన వరకు. మరి మన మధ్యలో వంశం ఏమంటుందంటే, మరి పని ఎప్పుడు చేసుకోవాలి మేము? అదే కదా మీ డౌట్. అదే మీ డౌట్. పని ఎప్పుడు చేసుకోవాలి మేము? నిద్ర వేసుకుంటూ మరి ఆయన ఆరాధించుకుంటే మాకు భూమి వస్తుంది. ఎట్లా వస్తుందా? ప్రశ్న వేసుకోండి మీరే. పని చేసేటప్పుడు కూడా చేయండి అని అర్థం అంట. మీరు గిన్నెలు తగ్గుతున్నప్పుడు అర్థమైనా? మీరు పనిలోకి వెళ్ళినప్పుడు నన్ను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలా? పాట పాడుకుంటున్నప్పుడు చాలా మంది దేవానికి స్తోత్రం నాకు అర్థం అని. అది కాదు ఆయన అడిగింది. ఆయన మనకు కొన్ని మేలు చేశాడు. ఏమైనా మేలు చేశాడు? ముఖ్యంగా ఒక 2 మేలు చేశాడు. ఆయన అన్ని మేలులే, 2 మేలు ముఖ్యంగా ప్రాముఖ్యం ప్రతి ఒక్కరికి. ఇది ఏమని చేశాడు అమ్మా? అంతే. 1 మన కోసం ప్రాణం పెట్టాడు, 2 మన పాపాలు తీసేసాడు. అంతే. ఇంకెంతకని ఏం చేయాలి? నీకు నిన్న కన్నది వచ్చి నీ పాపాలు ఇంత ఉద్దేశాలు చూపిస్తున్నాడంటే నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ నరకంలో ఉండకూడదు. అదే కేవలం ఆయన కాన్సెప్ట్ అంటది. నా బిడ్డలో ట్యాక్ వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు. అది ఆయన కాన్సెప్ట్. అందుకని ఆయన మీరు ఇచ్చేది బాగలేదు, మీ ప్రవర్తన బాగలేదు, మీ చేష్టలు బాగలేవు, మీరు నేను చెప్పింది లేదు, నన్ను అలక్ష్యం చేస్తున్నాడు. అన్నిటి మీద వాళ్ళు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలియదు. అయినా కూడా ఆ భక్తిలో నికరంగా ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. ఇది అర్థం. 2 అయిపోయింది. వాళ్ళు మారుపరచగలిగి ఇస్తారు. 2 అయిపోయింది. 3వ 4వ 14వ వచనంలో ఏమని చదివాను ఒకసారి. 14వ వచనం నేను నా చెప్పి ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. చదివాను. మరాఠీ గ్రంథము అయిపోయింది. అంతే. ఏంటంట? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అంత చదువుకోండి. అర్థం. అన్న జనులలో కాబట్టి చాలు అని కాదు. ఏం చెప్తా ఉన్నామా? మన అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇస్రాయేల్ ఇచ్చాడా? ఎవరో ఇచ్చుంటే ఈ విధంగా మాట్లాడ్డాయి. ఇవాళ వాళ్ళకి అవకాశమే ఇవాళ. అందుకని వాళ్ళు ఆ రీతిగా మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు అక్కడ అంటే నా దగ్గర నుంచి మీరు దీవులు పొందుకోవాలని ఇస్తున్నారని చెప్పేసి సింపుల్గా చదివిస్తారు. చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. త్వరగా చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నేను మోషేకు తోడై ఉన్నట్టు చెప్పాడు యెహోషువకి. యెహోషువ భయపడుతున్నావు నువ్వు భయపడద్దు. నేను అదే భయపడతా ఉన్నా. నేనున్నా నీకు కానీ అంటున్నాడు. అదే మాట ఇది. యెహోషువకి చెప్పాడు. భయపడతా ఉన్నాడు. ఇశ్రాయేలు అంతమంది నేను మెయింటైన్ చేయగలనా? నేనున్నాను బదా, నేను చూసుకుంటా నీకు. అది దాని. ఇంకా చూడండి. ఎబ్రీ 13వ అధ్యాయం లాస్ట్ చివరి మాట. ఎలా ఉన్నారంటే మనం ధనాపేక్ష లేని వారై మీకు
వాటితో మీరు కలిగిన వాటితో క్రొత్త నిబంధన ప్రకారం ఆస్తులు అంతస్తులు ఇస్తామని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మీకు ఇచ్చిందే దేవుడికి స్తోత్రం అనుకుని పోతా ఉండడమే. పాత నిబంధన అయితే ఆస్తులు ఇచ్చాడు, ఏ వడిలో ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఆయన ఇచ్చేది ఏంటంటే ఆధ్యాత్మికమైన జీవితమే. దేనికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వండి అని మనకు చెప్తా ఉన్నాడు. కీర్తన 34:11 కీర్తన 34:11 చదువు. లాస్ట్ చివరి మాట. పిల్లలారా ఏమంటున్నాడు? మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడు ఎవడును ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడు. చూస్తుంది ఏమనుకోవద్దు. మీకు ధనం మీద లోకం మీద ఇంట్రెస్ట్ పెడితే ఇదిగో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని అన్ని సంపాదించుకొని ఎక్కువ కాలం బతికేవాడు ఎవరు ఉన్నాడా? అదే కదా అర్థం. ఆ తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాడు? మేము నుంచి అనేక దినములు బతుకోని వాడు ఎవరైనా ఉన్నాడా? కాబట్టి అందరూ పోవాల్సిందే. ఆ పోయేలోగా మీకు కలిగిన వాటితో తృప్తిపడండి. అతి ప్రయాస అనవసరం. ప్రయాసపడండి కానీ అతి ప్రయాస అనవసరం. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. పదకొండు చెడ్డ మాటలు పడకుండా నేను అడుగుతున్నాను. కాకమైన మాటలు పడకుండా నీ గర్వం కాచుకోను. కీడు చేయడం మాని నేను చేయను, అప్పుడు నీకు సమాధానము నిన్ను వెంటాడుతుంది. ఎప్పుడు నువ్వు కీడు చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు నిన్ను వెంటాడుతుంది సమాధానం. అర్థమైందా? లేకపోతే వెంటాడనే దాని ఉద్దేశం. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం తెచ్చే అర్పణ ఎలా ఉంది, మనం చేసే దేవునికి స్తుతి యాగం ఎలా ఉంది, దేవునికి ఇష్టకరంగా ఉందా అయిష్టకరంగా ఉందా అనేది మనం ఆలోచన చేసుకొని మనం ముందుకు